శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల మిన్నాగు. రచన రావినూతల సువర్ణ కన్నన్ గారు. డబ్బు, ద మనీ, మానవ సంబంధాల కేంద్ర బిందువు. అమాయకుడు డబ్బుని సంపాదించడానికి చదువుని ఆశ్రయిస్తాడు. బలమైనవాడు కష్టపడతాడు. తెలివైనవాడు లౌక్యంగా సంపాదిస్తాడు. తెగించినవాడు పై మూడింటిని వదిలేసి మరో దారి అనుసరిస్తాడు. అది అవతలివాడి బలహీనతని క్యాష్ చేసుకోవటం. రంజిత్ ఆ కోవకి చెందినవాడు. విసుగ్గా వాచివంక చూసుకున్నాడతను. టైం 11 దాటింది. సముద్రం మించి అలలు అలలుగా తేలి వస్తున్న గాలి అతని టెన్షన్ని అధికం చేస్తోంది. అనుకున్న టైం 11. రావాల్సిన షిప్ ఇంకా రాలేదు. కౌంట్ డౌన్ మొదలైంది. చిరాగ్గా తల విదిలిస్తూ చేతిలోని సూట్ కేస్ని ఓ బండరాయి చాటుగా పెట్టి రాయి మీదకెక్కి కూర్చున్నాడు. వెన్నెల వెలుగులో సముద్రం అనంతమైన ద్రవ్యనిధిని గుప్తంగా తనలో దాచుకున్నట్టు గంభీరంగా అతన్ని గమనిస్తోంది. అతను మాత్రం షిప్లో రాబోయే బంగారం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. చీకటి వ్యాపారంలో ద కింగ్గా పేరుగాంచిన భైరవన్ అనుచరులలో ఒకడు రంజిత్. సౌత్ ఇండియా మార్కెట్లో గోల్డ్ స్మగ్లింగ్ ఆపరేషన్స్లో భైరవన్ని మించిన వాళ్ళు లేరు. అమెరికా, ఇంగ్లాండ్ నుండి దొంగతనంగా ఓడల్లో బంగారం వస్తుంది. ఈ ఓడల కోస్ట్కి 20 కిలోమీటర్లలో ఆగుతాయి. వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ని కలెక్ట్ చేసుకుని భైరవన్కి చేరుస్తారు అతని అనుచరులు. పైకి భైరవన్ చేసేది ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. దాని చాటున గోల్డ్ స్మగ్లింగ్ వ్యాపారం జరుగుతుంది. వెన్నెల మత్తును గ్రోలి ఆ ఉత్తేజంలో ఎగిసిపడుతున్న కెరటాల కేసి చూస్తున్నాడు రంజిత్. ఓపిక క్షణక్షణానికి క్షీణిస్తోంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్న కోరికను బలవంతంగా అణుచుకుంటూ సిగరెట్ వెలిగించుకున్నాడు. అతను అంత డిస్టర్బ్డ్గా ఉండటానికి కారణం ఆ రోజు 3 ఏసెస్ బార్లో పేకాటలో డబ్బులు పోగొట్టుకోవటమే. డబ్బులు పోగొట్టుకోవటం కొత్త కాకపోయినా పోయిన ప్రతిసారి చాలా అనీజీగా ఫీల్ అవుతాడు. ఆ అనీజీనెస్ మళ్ళీ పేకాటలోనే డబ్బులు గెలుచుకునేంత వరకు ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం హోటల్లో అతన్ని చూశాడు రాయుడు. ఆ టైంకి పెగ్గు మీద పెగ్గు బ్రాందీ తాగుతున్నాడు రంజిత్. డబ్బులు పోయినప్పుడే ఎక్కువ తాగుతాడు. ఏం భాయ్, మళ్ళీ పేకాటలో డబ్బులు పోగొట్టుకున్నావా? అతని తత్వం తెలిసిన రాయుడు అడిగాడు. అవుననలేదు, కాదనలేదు, మాట్లాడకుండా సిగరెట్ వెలిగించాడు. ఇంతలో బేరర్ టేబుల్ దగ్గరికి రావటంతో రాయుడు XXX రమ్ ఆర్డర్ చేసి 10 నిమిషాల తర్వాత రమ్మని చెప్పి పంపించేశాడు. పార్టీ వస్తుంది, మాల్ తీసుకుంటారా? లోగొంతుకతో అడిగాడు. ఎవరు? సిగరెట్ పొగ బయటికి వదులుతూ నిర్లక్ష్యంగా అడిగాడు. సింగపూర్ పార్టీ 10 లక్షల మాల్ ఈ రాత్రికి వస్తోంది రహస్యంగా చెప్పాడు. మా బాస్తో మాట్లాడాలి. ఏ విషయం త్వరగా తెలియాలి. ఫోన్ చేసి అడిగి చెప్పు. ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడడం కుదరదు. స్వయంగా వెళ్ళి అడిగి చెప్తాను అన్నాడు రంజిత్. కుదరదు. అరగంటలో నేను మెసేజ్ ఇవ్వకపోతే షిప్పు తీరానికి రాదు. పర్వాలేదు, ఫోన్లో కావాలో వద్దో ఒక్క మాట అడిగిరా. మిగతా వివరాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. అయిష్టంగానే లేచాడు రంజిత్. చాలా పెద్ద పార్టీ. చెబితే బాస్ సంతోషిస్తాడు. కానీ అప్పుడే వెళ్లే మూడ్లో లేడతను. కౌంటర్లో అడిగి భైరవన్కి రింగ్ చేశాడు రంజిత్. అవతల ఫోన్ వాళ్ల బాసే ఎత్తాడు. బాస్, నేను రంజిత్ని. 10 బాతుగుడ్లున్నాయి, కొనుక్కురమ్మంటారా? అడిగాడు. వాళ్ళ కోడ్ భాషలో కోడి అంటే 1000, బాతు అంటే 1,00,000, గుడ్డంటే బంగారం అని అర్థం. ఎవ్వరికీ అర్థం కాకుండా వాళ్లకు మాత్రమే తెలిసేటట్లు ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే చెయ్యి, వచ్చాక అన్ని వివరాలు మాట్లాడు చెప్పాడు భైరవన్. ఫోన్ పెట్టేసి వచ్చాడు రంజిత్. రాత్రి ఎన్ని గంటలకి ఎక్కడ ఎవరిని కలవాలో అన్ని వివరాలు తీసుకున్నాడు. కోడ్ వర్డ్ 1కి 2 సార్లు మననం చేసుకుని గుర్తుపెట్టుకున్నాడు. ఆ రాత్రికి వెళ్లాలనే మూడ్ లేదు అతనికి. బాస్కి చెప్తే ఎవరినైనా పంపిస్తాడేమోననుకున్నాడు. అతని మనసు ఎప్పుడూ విజయాన్ని కాంక్షిస్తూ ఉంటుంది. ఎంతటి చిన్న అపజయం ఎదురైనా సహించలేడు. ఏదైనా సాధించాలనుకుంటే అతని దృష్టి కేవలం ఫలితంపైనే ఉంటుంది. కానీ మార్గం గురించి పట్టించుకోడు. ఎంతటి ప్రమాదకరమైన దారైనా అనుసరిస్తాడు. అతనికి డబ్బు చాలా సంపాదించాలనే కోరిక ఉంది. కేవలం దానికోసమే భైరవన్ దగ్గర చేరాడు. చేరి 2 సంవత్సరాలు కావస్తోంది. అప్పుడప్పుడే అతని సామర్థ్యం మీద నమ్మకం కలుగుతోంది భైరవన్కి. పార్టీ రంజిత్ చెప్పాడు కాబట్టి అతనే వెళ్ళమన్నాడు. మొదటిసారిగా 10 లక్షల క్యాష్తో పంపించాడు భైరవన్. మరోసారి వాచి చూసుకున్నాడు రంజిత్.
ఒకవైపు టెన్షన్గా, మరోవైపు విసుగ్గా ఉంది. ఇంతలో సముద్రం మీద దూరంగా సన్నటి వెలుగు కనిపించింది. అలర్ట్ అయ్యాడు రంజిత్. లేచి నిలబడి బైనాక్యులర్తో చూడసాగాడు. క్రమక్రమంగా దగ్గరవుతున్న ఓడ కనిపించింది. ఓడ మీద నక్షత్రం గుర్తులో ఉన్న ఎర్ర లైటు వెలిగి ఆరిపోతూ దగ్గరవసాగింది. బంగారం తీసుకొస్తున్న ఓడ అదే అనుకుంటూ బ్రీఫ్ కేస్ అందుకున్నాడు. అతనిలో ఉన్న విసుగు, చిరాకు మాయమయ్యాయి. ఓసారి చుట్టూ పరికించి అక్కడ తననెవరూ గమనించటం లేదని, ఎలాంటి ప్రమాదం లేదని గ్రహించాక మెల్లిగా ఇసుకలో అడుగులు వేశాడు. సముద్రం వైపు చూస్తూ ముందుకు కదిలాడు. వెన్నెల వెలుగులో ఓడ స్పష్టంగా కనబడసాగింది. ఏ చిన్న శబ్దమైనా పసికట్టడానికి అతని చెవులు నిక్కబొడుచుకున్నాయి. 5 అడుగులు వేశాడో లేదో అప్పుడు అతనిలో ప్రారంభమైంది అనీజీనెస్. ఆగి వెనక్కి తిరిగి చూశాడు. నిర్మానుష్యంగా భయం గొలిపేలా ఉందా ప్రదేశం. దూరంగా ఉన్న సరుకు చెట్లు జుట్టు విరబోసుకున్న దయ్యాల్లా కనిపిస్తున్నాయి. అతని శరీరం చిన్నగా జలధరించింది. గంట నుండి ఆ వాతావరణంలో గడిపిన అతనికి సడన్గా ఏదో మార్పు తోచింది. సిక్స్త్ సెన్సు డేంజర్ సిగ్నల్ పంపించసాగింది. 2 నిమిషాల పాటు ఆగి చుట్టూ పరికించాడు. కీచురాళ్ల ధ్వనులు లేని ఆ నిశ్శబ్దాన్ని ఓడ చప్పుడు చెరుస్తోంది. సముద్రం వైపు చూశాడు. ఓడ దగ్గరవుతోంది. ఓడ మీదున్న మనుషులు స్పష్టంగా కనిపిస్తున్నారు. రంజిత్ 2 అడుగులు ముందుకు వేశాడో లేదో వెనకేదో చప్పుడు వినిపించింది. తిరిగి చూడకుండానే ఒక బండరాయి చాటుకి జంప్ చేశాడు. అరచేతికి గులకరాయి గుచ్చుకుంది. బాధని పంటి బిగోన భరిస్తూ బండరాయిని చాటు చేసుకొని చూశాడు. ఏదో వాహనం వస్తున్నట్లు వెలుగు కనిపించింది. కళ్ళు చిట్లించుకొని చూశాడు. ఆ వెలుగు దగ్గరవసాగింది. అంతా సవ్యంగా జరిగిపోతున్న చివరి క్షణంలో కథ అడ్డం తిరిగింది. ఆందోళనగా అనుకున్నాడు. అది కస్టమ్స్ వాళ్ల జీప్గా గ్రహించటానికి ఎక్కువసేపు పట్టలేదతనికి. తల ఏమాత్రం కదల్చకుండా సముద్రం వైపు చూశాడు. ఓడ దగ్గర పడుతోంది. తీరానికి ఓ 50 అడుగుల దూరంలో ఉండి ఉంటుంది. ఓడ తాలూకు మనుషులు జీప్ గమనించారో లేదో వెనుకకు వెళ్లి పొమ్మని హెచ్చరించాలనుకున్నాడు. అతని దగ్గరున్న ఎర్ర రంగు టార్చ్ లైట్ని 3 సార్లు వెలిగించి ఆర్పేస్తే చాలు. ప్రమాదం గ్రహించి ఓడ తిరిగి వెళ్ళిపోతుంది. కానీ అలా చెయ్యటం వల్ల అతను కస్టమ్స్ వాళ్ళకి కనబడే అవకాశం ఉంది. అది తన ప్రాణానికే ముప్పని ఆఖరి క్షణంలో ఆ ప్రయత్నం మానుకొని నక్కి కూర్చున్నాడు. ఒకవైపు ఓడ, మరోవైపు జీప్. మధ్యలో అతను ఏం చెయ్యాలో పాలుపోక ఆ రెండింటిని మార్చి మార్చి చూస్తూ కూర్చున్నాడు. అంత చలిలో కూడా అతనొంటికి చెమట పట్టింది. అతను చూస్తుండగానే హఠాత్తుగా ఓడ మీద వెలుగుతున్న నక్షత్రపు ఎర్ర లైటు ఆరిపోయింది. ఓడలో వెలుగుతున్న మిగతా దీపాలు ఆర్పివేయబడ్డాయి. ఏం జరుగుతుందో గమనించే లోపలే ఓడ వెనక్కి తిరిగింది. కస్టమ్స్ వాళ్ళు చేసిన చిన్న పొరపాటు, జీప్ ఫ్రంట్ లైట్స్ ఆర్పివేయకపోవడం. ఓడ మీదున్న మనుషులు జీప్ని పసిగట్టినట్లున్నారు. అతను హెచ్చరించే అవసరం లేకుండానే ప్రమాదాన్ని పసిగట్టి వెనుకకు వెళ్ళిపోసాగారు. ఆనందంగా ఊపిరి వదిలాడు. కస్టమ్స్ కంటపడకుండా ఓడ తప్పించుకుంది. ఇక అక్కడి నుండి జాగ్రత్తగా బయటపడాల్సింది తను మాత్రమే. బ్రీఫ్ కేస్తో నిశ్శబ్దంగా వెనకకి జరగటం మొదలుపెట్టాడు. తెల్లటి దుస్తులు ధరించిన 8 మంది వ్యక్తులు బిలబిలా జీప్ దిగారు. వాళ్ల భుజాలకు ఉన్న గన్స్ వెన్నెల వెలుతురులో నిగనిగలాడుతున్నాయి. అందరి చేతుల్లో టార్చ్ లైట్స్ ఉన్నాయి. అదిగో ఓడ వెళ్ళిపోతోంది. ఈ ప్రదేశంలోనే ఉండి ఉంటాడు, వెతకండి. ఓ కంఠం కంగున ఆర్డర్ పాస్ చేయడం వినిపించింది. అంతవరకు అతన్ని అంటిపెట్టుకుని ఉన్న ధైర్యం సడలసాగింది. వాళ్ల కంట పడకముందే అక్కడి నుంచి పారిపోవాలని పైకి లేచాడు. అదే అతను చేసిన మొదటి పొరపాటు. అంతవరకు బండరాయి చాటున అతని శరీరం గుప్తంగా ఉంది. పైకి లేవటంతో అతని ఆకారం వాళ్ల కంటబడింది. అక్కడెవరో ఉన్నారు, కమాన్ క్యాచ్ హిమ్, ఇంతకు ముందటి కంఠం హెచ్చరించింది. మరుక్షణం మిగతా వాళ్ళు రేచుకుక్కల్లా ముందుకు దూకారు. అన్ని జాగ్రత్తలు గాలికి వదిలేసి పరుగందుకున్నాడు రంజిత్. అతని చేతిలో బ్రీఫ్ కేస్ ఉంది. మామూలుగా అయితే వాళ్లకందకుండా వేగంగా పరిగెత్తగలడు. కానీ 10 లక్షల క్యాష్ ఉన్న బ్రీఫ్ కేస్ అతని వేగానికి అవరోధంగా మారింది. దాన్ని పడేసి పారిపోవటానికి మనస్కరించలేదు. టార్చ్ లైట్లు అతని మీద ఫోకస్ చేస్తూ వెంటబడ్డారు. ఇసుకలో పాదాలు కూరుకుపోతున్నాయి. అడుగులు తీసివేయటం కష్టంగా ఉంది. దానికి తోడు మధ్యాహ్నం తాగిన మందు ప్రభావం ఇంకా ఉంది. శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకొని పరిగెట్టాడు రంజిత్. పరిగెడుతూనే వాళ్ల కళ్ళు గప్పి ఎలా తప్పించుకోవాలో ఆలోచించసాగాడు. తీరానికి కొద్ది దూరంలో సరుగుడు తోట ఉంది. అక్కడ తన ఇండో సుజుకి దాచాడు. ఆ తోట దగ్గరికి వెళ్తే చాలు, ఎలాగోలా వీళ్లకు మస్కా కొట్టొచ్చనుకుంటూ అటువైపు పరిగెత్తాడు. పట్టుబడతాడని, జైలు శిక్ష పడుతుందనే భయం లేదతనికి. వాళ్లకి దొరికిపోవడం తన చేతకానితనంగా అనుకుంటున్నాడు.
ఈ రాత్రి అరెస్ట్ అయి రేపు బయటికి రాగలడు. అంతటి కెపాసిటీ ఉంది భైరవన్లో. తెల్ల బట్టలు వేసుకునే కస్టమ్స్ దగ్గర నుండి కాకి బట్టలు ధరించే పోలీస్ వాళ్ళకి అతను బాగా తెలుసు. అతను చేసే పనులకు అడ్డుపడకుండా కుక్కకి మాంసం ముక్క ఎరవేసినట్టు ప్రతి నెల మర్చిపోకుండా మామూలు పంపిస్తూ ఉంటాడు. మన దేశంలో ప్రతిదీ అమ్ముడుపోతుంది. పొలిటీషియన్స్కి అతను ఆత్మీయుడు. లక్షల డబ్బు పార్టీ ఫండ్గా ఇస్తాడు. ప్రతి ఆర్గనైజేషన్కి చందాలు పంపిస్తాడు. ఎలక్షన్ల టైంలో సారా ప్యాకెట్ల నుంచి గూండాల వరకు సప్లై చేస్తాడు. భైరవన్ తలుచుకుంటే అసెంబ్లీ మీటింగ్లు ఆగిపోగలవు. అతనికి అనుసైగతో మధ్యంతర ఎన్నికలొస్తాయి. రాష్ట్రపతి పాలన విధించబడుతుంది. రాయి కొట్టుకొని కింద పడ్డాడు రంజిత్. అతని చేతిలోని బ్రీఫ్ కేస్ ఎగిరి అవతల పడింది. పైకి లేచేలోగా వాళ్ళు దగ్గరగా వచ్చేశారు. బ్రీఫ్ కేస్ తీసుకునే వ్యవధి లేకపోయింది. రంజిత్ వాళ్ళకి దొరకకుండా వేగంగా లేచాడు. గబగబా వచ్చి వాళ్ళ బ్రీఫ్ కేస్ని కవర్ చేశారు. అప్పటికప్పుడే భైరవన్ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు. అతని మొహంలో ఏ ఫీలింగ్ కనిపించలేదు. నువ్వు చెప్పింది నిజమేనా? కూల్గా అడిగాడు. నిజం సార్. సూట్ కేసు జారిపడి వాళ్ళకి దొరికిపోయింది. అతని కళ్ల ముందు తళతళలాడే నోట్ల కట్టలు కదులుతున్నాయి. 10 లక్షలు. భైరవన్ ఏమంటాడు? అతని రియాక్షన్ కోసం ఎదురుగా చేతులు కట్టుకొని నిల్చున్నాడు రంజిత్. భైరవన్ బెల్ నొక్కాడు. వెంటనే లోపలికొచ్చాడు అమృతరావు. పైకి అతి సామాన్యంగా కనిపించే అతను ఓ మాస్టర్ కిల్లర్ అని, భైరవన్కి కుడిభుజంలా ఉంటాడని ఊహించలేరు. బాస్ అభిమానం చూరగొన్న వాళ్ల జీవితం ఏ స్థాయిలో ఉంటుందో అతన్ని చూస్తే తెలుస్తుంది. అమృతరావు లోపలికి రాగానే చెప్పాడు. మన 10 లక్షలు కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారట. అంతకు మించి చెప్పే అవసరం లేదు. మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా 2 నిమిషాల్లో తిరిగొచ్చాడు. అతని మొహం భావరహితంగా ఉంది. సార్, ఈరోజు కస్టమ్స్ వాళ్ళు చెకింగ్కి వెళ్ళలేదట చెప్పాడు. అది విని పక్కలో బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డాడు రంజిత్. సరిగ్గా కనుక్కున్నావా? భైరవన్ అడిగాడు. ఎస్ సార్. ఈ రాత్రి డ్యూటీలో ఉంది మనవాడే. అతన్ని వెళ్ళిపోమ్మన్నట్టు సైగ చేశాడు భైరవన్. అమృతరావు వెళ్ళిపోగానే రంజిత్ వైపు చూశాడు. 10 లక్షలు పోయాయని చెప్పినప్పుడు కలగని మార్పు ఇప్పుడు అతని మొహంలో కనిపిస్తోంది. రంజిత్ గుండె దడదడలాడింది. రంజిత్, ఆ పిలుపు ఉరుములా ఉంది. నీకు తెలుసు నేను దేన్నైనా సహిస్తాను గాని నమ్మక ద్రోహాన్ని సహించనని కటువుగా అన్నాడు. గొంతు ఎండుకుపోయి మనిషి కంపించడం మొదలుపెట్టాడు. బాస్, నేను నిజమే చెప్తున్నాను. డబ్బును కస్టమ్స్ వాళ్లే పట్టుకున్నారు. మాట్లాడొద్దన్నట్లు చెయ్యెత్తాడతను. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 25 సంవత్సరాలైంది. నా లైఫ్లో నీలాంటి వాళ్లను ఎంతమందిని చూడలేదు. నమ్మకంగా ఉంటే ప్రాణం ఇస్తాడు ఈ భైరవన్. వెన్నుపోటు పొడిస్తే మాత్రం గుండె చీలుస్తాడు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. నిజం చెప్పు. బాస్, నా మాట నమ్మండి. నేను మిమ్మల్ని మోసం చేయలేదు ప్రాధేయపడసాగాడు. అతని మాటలతో తనకేమీ నిమిత్తం లేనట్టు సీరియస్గా ఏదో ఫైల్ చూడసాగాడతను. 1 నిమిషం గడిచింది. మిమ్మల్ని ఏదో చేసేంత ధైర్యం లేదు నాలో. నన్ను నమ్మండి బాస్. 2, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకేమీ తెలియదు. డబ్బు కస్టమ్స్ వాళ్లే పట్టుకున్నారు. 3, నిజంగా ఆ డబ్బే నేను దాచుకుంటే మీ దగ్గరికి ఎందుకొస్తాను? 4, పొరపాటు జరిగింది. నన్ను క్షమించండి బాస్. మరోసారి ఇలాంటిది జరగకుండా జాగ్రత్త పడతాను. 5, భైరవన్ చేతిలో రివాల్వర్ మెరుస్తోంది. మీకు నా మీద నమ్మకం లేకపోతే నన్ను కాల్చేయండి. మీ దగ్గర 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మీకు ద్రోహం తలపెడితే సరే, వేసే శిక్ష ఏమిటో నాకు తెలుసు. నన్ను చంపేయండి అని నిర్వికారంగా నిలబడిపోయాడు. ఒక్క క్షణం పజిలైపోయాడు భైరవన్. పారిపోవటానికి ప్రయత్నించకుండా చంపేయమని నిలబడ్డాడంటే అతని మాటల్లో ఎంతో కొంత నిజం ఉంటుందనిపించింది. ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. రివాల్వర్ కిందికి దించాడతను. అది చూసి రంజిత్లో టెన్షన్ తగ్గింది. అయితే తన ఫీలింగ్స్ కనబడకుండా జాగ్రత్త పడ్డాడు. పార్టీ ఎవరిది? రాయుడు అని నీకు బాగా తెలుసా? అతను సంవత్సరం నుంచి పరిచయం సార్. గోల్డ్ స్మగుల్డ్ బ్రోకర్గానే కాకుండా అతనికి వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి. రాయుడు టౌన్లో ఉన్నాడో లేదో చూడు. వెంటనే ఫోన్ అందుకుని నంబర్ డయల్ చేశాడు రంజిత్. రాయుడు ఇంటికి రింగ్ వెళ్తోంది, కానీ రెస్పాన్స్ లేదు. బహుశా ఆ ఫోన్ ఎవరూ ఎత్తరనుకుంటాను. నా ఊహ కరెక్ట్ అయితే చాలా ఈజీగా రాయుడు నిన్ను బోల్తా కొట్టించాడు. ఈ రాత్రికి రాత్రే డబ్బుతో పారిపోయి ఉంటాడు. అర్థం కానట్టు చూశాడు రంజిత్. నువ్వు డబ్బుతో అక్కడికి వెళ్తున్న విషయం నీకు, నాకు, రాయుడికి, అవతలి పార్టీకి తప్ప మరో కంటికి తెలియదు. ఈ రాత్రి కస్టమ్స్ వాళ్ళు వాచింగ్కి వెళ్ళలేదు. నువ్వు నేను ఇక్కడే ఉన్నాం. 3వ పార్టీ మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయింది. అంటే
మన 2 పార్టీల దగ్గర డబ్బు లేదు. ఇక మిగిలింది రాయుడే కిరాయి గూండాలతో మారువేషం వేయించి నిన్ను మోసగించాడు. ఆ ఫీల్డ్లో ఎంతో అనుభవం గడించిన భైరవన్కి మోసం ఎట్లా జరిగిందో తెలుసుకోవటానికి ఎక్కువసేపు పట్టదు. ఇది వినగానే రంజిత్ దవడ కండరం బిగుసుకుంది. వాడు నా చేతికి దొరకాలే గాని ఒక్క దెబ్బతో మట్టి కరిపిస్తాను కోపంగా అన్నాడు. నవ్వాడు భైరవన్. ఎక్కడని వెతుకుతావు? నీ ఆలోచన ప్రకారం ఇప్పటికే వాడు ఈ దేశ సరిహద్దులు దాటిపోయి ఉంటాడు. ఏ సింగపూరో పారిపోతే ఎట్లా పట్టుకోగలవు? ఓకే, నీ తృప్తి కోసం గాలించు. రంజిత్ రాయుడు తిరిగే బార్సు, రెస్టారెంట్సు, బీచ్ రిసార్ట్సు అన్నీ వెతికాడు. భైరవన్ చెప్పినట్లే అతనెక్కడా కనిపించలేదు. రాయుడికి స్వంత ఇల్లు లేదు, అపార్ట్మెంట్స్లో రెంట్కుంటాడు. అక్కడికి వెళ్ళి చూశాడు. అప్పటికప్పుడు కాకుండా తీరిగ్గా ఖాళీ చేసినట్టుగా ఉంది. ఊరంతా గాలించి ఉత్త చేతులతో తిరిగొచ్చాడు. బాస్, రాయుడు పారిపోయాడు. గంభీరంగా అతని వైపు చూశాడు భైరవన్. నేను నమ్మక ద్రోహాన్ని క్షమించను. ఇది నా వ్యక్తిగతమైన ప్రిన్సిపల్. అదే బిజినెస్లో నేను సహించలేని విషయం మరొకటుంది. అది నిర్లక్ష్యం. అవతలివాడు ఎలాంటివాడో తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మటం. అది కేవలం నీ తెలివి తక్కువతనమే. కేవలం నీ నిర్లక్ష్యం వల్లే డబ్బు పోయింది. రంజిత్ భయంగా చూశాడు. మళ్ళీ అతనిలో ప్రాణభయం తలెత్తింది. అప్పుడేదో ఏమీ చేయలేని పరిస్థితిలో చంపేయమన్నాడు. భైరవన్ నోటి వెంట వచ్చే ప్రతి మాట ఒక శాసనం. ఆ శాసనం తనకెలాంటి శిక్ష వేస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాడు. 10 లక్షలు నాకు పెద్ద అమౌంట్ కాకపోయినా నా దృష్టిలో మాత్రం పెద్ద మొత్తం. నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. ఒకటి, నెల రోజుల్లోగా డబ్బు తిరిగి నాకు ఇచ్చేయాలి, లేదా రాయుడి ఆచూకీ తెలుసుకుని చెప్పాలి. ఒకవేళ చేయలేకపోయావో నీకు తెలుసు కదా ఏం జరుగుతుందో. ఆ మాత్రం అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఫీల్ అయ్యాడు రంజిత్. ఇంకా నయం, అప్పటికప్పుడే కాల్ చేయలేదు. ఈ మాత్రం టైం చాలు. రెండింటిలో ఏదో ఒకటి చెయ్యొచ్చు. రాయుడు కోసం వారం రోజుల పాటు తీవ్రంగా గాలించాడు. రాత్రి పగలు తేడా లేకుండా వెతికాడు. అంత కష్టపడ్డా చిన్న ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోలేకపోయాడు. రాయుడిని పట్టుకోవటం అనేది అసాధ్యమైన విషయంగా అర్థమైపోయింది. రాయుడిని పట్టుకునే ఆలోచన మానేసి డబ్బెట్లా సంపాదించాలనే ఆలోచనలో పడ్డాడు. పారిపోయే ఏ చిన్న అవకాశం ఉన్నా రాయుడిలా వెళ్ళిపోయేవాడు. కానీ భైరవన్ చేతులు ఎంత పవర్ఫుల్లో అతనికి తెలుసు. అతను ఏ మూల దాక్కున్నా పట్టుకోగలడు. డబ్బెలా సంపాదించాలి? అడ్డదారిలో నడుస్తున్న అతనికి మరో అడ్డదారి ఏదైనా దొరుకుతుందేమోనని అన్వేషించటం మొదలుపెట్టాడు. బీచ్లో కూర్చుని ఎగిసిపడే కెరటాల వైపు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. చీకటి పడసాగింది. బీచ్లో జనసంచారం పలచబడింది. రంజిత్ బట్టలకి అంటుకున్న ఇసుకను దులిపేసుకున్నాడు. ప్యాంట్ జేబులో చేతులుంచుకొని మెల్లగా నడవసాగాడు. కొంత దూరం పోయాక ఇసుకలో ఒంటరిగా కూర్చున్న ఆమెను చూసి ఆగిపోయాడు. ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు వదిలిపెట్టడతను. ఆ ఉద్దేశంతోనే ఆమె వైపు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆమె అతన్ని గమనించలేదు. చేత్తో ఇసుకలో ఏదో రాస్తోంది. డబ్బు సంపాదించే మార్గం దొరికింది. క్రూరమైన నవ్వు అతని పెదవులపై నాట్యం చేసింది. నిన్నింకా వదిలిపెట్టను అన్నట్టు ఆమె వైపు ఒక చూపు పారేసి చప్పుడవ్వకుండా అక్కడి నుండి తప్పుకున్నాడు. అతన్ని ఆమె చూసి ఉంటే ఏం జరిగేదో. పరిసరాలను పట్టించుకోనంతగా దీర్ఘాలోచనలో మునిగి ఉందామే. సముద్రం అంటే లోతైందే కాదు, బడబాగ్నిని భరిస్తున్న సహనశీల. సరిగ్గా స్త్రీ అలాంటిదే. ఆమె తలెత్తి చూసింది. ఎదురుగా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఆమె మనసు మాత్రం దిగులుగా ఉంది. ఆ దిగులు పూర్తిగా దిగులు కూడా కాదు. దిగులంటే అలా ఉంటుందని తెలియకపోవటమే దిగులును కలిగిస్తుంది. మౌనంగా ఇసుకను గుప్పెట్లోకి తీసుకొని అరచేయి తెరిచింది. వేళ్ల సందుల్లోంచి జారిపోయే ఇసుకను చూస్తుంటే చేజారిన తన జీవితం గుర్తొచ్చింది. ఆమె పెదవుల మీద చిన్న శుష్కహాసం మెరిసి మాయమైంది. చుట్టూ తెరలు తెరలుగా చీకటి అలుముకుంటోంది. దూరంగా కారు నానుకొని ఆమె డ్రైవర్ సిగరెట్ తాగుతూ నించున్నాడు. ఆమె చిన్నగా నిట్టూర్చి చుట్టూ అక్కడక్కడ ఉన్న జనాలని పరిశీలించసాగింది. దూరంగా ఒక జంట పాపను అందుకోవడానికి పరిగెడుతున్నారు. పాప వాళ్ళకు అందకుండా కేరింతలు కొడుతూ తప్పించుకుంటోంది. వారి మొహాల్లో కనిపిస్తున్న సంతోషం చూడగానే ఆమె కనురెప్పలు బరువుగా మూసుకున్నాయి. కంటి నుంచి జారిన ఒక నీటి చుక్క చెక్కిలి మీదుగా పరిగెత్తి గుండెలోయలో నిక్షిప్తమైంది. ఆమె కొనగోటితో కంటినీటిని తుడుచుకొని తిరిగి బీచ్ని గమనించసాగింది. ఆమెకు కాస్త దూరంలో ఒక జంట కూర్చుని ఉన్నారు. ఆ అమ్మాయి తల పూర్తిగా అతని భుజం మీద కొరిగిపోయి ఉంది. అతని చెయ్యి ఆమె నడుం చుట్టూ మెలికలు తిరిగి అక్కడ ఖాళీ మీద ఆనింది.
ఆ అమ్మాయి పెద్దగా సిగ్గుపడుతున్నట్టు లేదు. చుట్టూ మనుషులు ఉన్నారనే ధ్యాస కూడా లేనట్టు కళ్ళు పారవస్యంతో మూసుకుని ఉంది. ఆమె వారిద్దరి మీద నుంచి బలవంతంగా చూపులు మరల్చుకుంది. ప్రేమంటే ప్రపంచాన్ని పట్టించుకోకపోవడమే అన్న విషయం ఆమెకు తెలుసు. అందుకే వారి ప్రవర్తన ఆమెకేమీ విపరీతంగా అనిపించలేదు. ఆమె కళ్ళ ముందు మరో జంట మెదిలింది. అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ముద్దు అరచేతిలో అయితే బాగుంటుందా, మణికట్టు మీదైతే బాగుంటుందా అని అడుగుతున్నాడు. ఆమె అతని చేతిలోంచి తన చేతిని లాక్కొని నవ్వుతూ అంది, ముద్దు విషయం నాకు తెలీదు, కానీ నా చెయ్యి మీ చేతిలో ఉంటేనే బాగుంటుంది. విసురుగా మీ చెంపకు తాకడం బావుండదు. అతను కూడా నవ్వాడు. క్రమక్రమంగా ఆమె కళ్ళ ముందు ఆ దృశ్యం చెరిగిపోయింది. అక్కడ చిన్న ఇసుకమేట మాత్రమే ఉంది. ఆమె కళ్ళ నిండా నీళ్లు పేరుకొని ఆ ఇసుకమేట కూడా కనుమరుగైంది. హృదయం స్క్రీన్ మీద నుండి ఆ దృశ్యం చెరిగిపోయి కేవలం చుక్కలు మాత్రమే మిగిలాయి. అవి కన్నీటి చుక్కలుగా మారి ఆమె గుండెను తడిపేశాయి. ఆమెకు కిరణ్ గుర్తొచ్చాడు. ఎప్పుడూ తాము కూర్చునే చోటు గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ చోటును మరో యువజంట ఆక్రమించింది. అవును, స్వంత ఇల్లులా అది తమ కోసమే కేటాయించబడి ఎదురుచూస్తూ ఉండదుగా. మనుషులు ఎక్కువగా తిరిగే చోటు. ఒక స్థానాన్ని ఒకరు ఖాళీ చేస్తే అదే స్థానాన్ని మరొకరు భర్తీ చేస్తారు. అందుకు ఆ స్థలం బాధపడదు. కానీ జీవితం, హృదయంలో పదిలంగా దాచుకున్న ఒకరి స్థానాన్ని మరొకరు బలవంతంగా ఆక్రమిస్తే హృదయమేమీ స్థలంలా జడ పదార్థం కాదు కదా బాధపడకుండా ఉండటానికి. ఆమె మనసు బరువెక్కింది. అప్పట్లో తనెన్ని కలలు కన్నది. కిరణ్తో కలిసి గడపబోయే జీవితాన్ని ఎన్ని రంగుల్లో ఊహించుకుంది. తమకో పాప బాబు ఉంటారు. చిన్న కుటీరం లాంటి అందమైన ఇల్లుంటుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి కిరణ్ తిరిగొస్తాడు. అతనికి కాఫీ అందించి షూ లేస్ విప్పుతుంది. పాప బాబు అతని మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోతారు. తను మురిపెంగా వాళ్లనే గమనిస్తూ ఉంటుంది. అంత అందమైన ఆనందమైన కుటుంబం ప్రపంచంలో ఎవ్వరికీ లేదనే గర్వం తనకు కలుగుతూ ఉంటుంది. పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూనే కిరణ్ ఒక చేత్తో వాళ్ళు చూడకుండా తన బుగ్గ గిల్లుతాడు. తను ఆనందంగా విసుక్కుంటూ నవ్వుతుంది. కిరణ్, ఆమె మౌనంగా అతని కోసం ఆక్రోశించసాగింది. ఎక్కడున్నావు నువ్వు? అమృతమయంగా మలుచుకోవాలనుకున్న భావి జీవితాన్ని హాలాహలమని భయపడి ఈ లోకం నుండే నిష్క్రమించడం నీకు న్యాయంగా ఉందా? నేనేమైపోవాలి? స్రవంతి, ఐ లవ్ యూ అని చెప్పి స్రవంతిలా నువ్వే కరిగిపోయావా? కళ్ళు తుడుచుకొని గడ్డాన్ని మోకాళ్ళ మీద ఆంచుకుంటూ ఎగిసిపడే అలల్ని చూడసాగింది. ఆమె నిట్టూర్పు అక్కడి గాల్లో కలిసిపోయింది. తనకు అన్నీ ఉన్నాయి, కానీ లేనిదొక్కటే ప్రేమ. ఎవరి నుండైతే ప్రేమ కాంక్షిస్తామో వారి నుండి కాక ఇతరులు 1000 మంది నుండి అలాంటి ప్రేమ అందివ్వాలనుకున్నా అది వ్యర్థమే అనిపిస్తుంది. ఆలోచనల్లోంచి పడి ఆమె టైం ఎంతైందో గమనించలేదు. డ్రైవర్ దగ్గరికి వచ్చి ఒక క్షణం తటపటాయంగా చూసి అన్నాడు, మేడం, మంచు కురుస్తోంది, వెళ్ళిపోదామంటారా? ఆమె ఆలోచనల నుంచి తేరుకుంది. టైం చూస్తే 8 దాటింది, వెళ్దాం చెప్పి లేచి నుంచుంది. ఆమె మెడలోని మంగళసూత్రాలు అటూ ఇటూ ఊగాయి. బీచ్లో ఒక్కరో ఇద్దరో తప్ప దాదాపు అంతా నిర్మానుష్యంగా ఉంది. కొద్ది దూరంలో నిలబడి ఆమెనే పరిశీలిస్తున్నాడు రంజిత్. వెన్నెల ఒక పక్కగా పడి ఆమె ముక్కు పుడక ఎర్రగా మెరుస్తోంది. సందేహం లేదు, ఖచ్చితంగా ఆమె స్రవంతి, తన జీవితకాల శత్రువు. స్రవంతి కారులో కూర్చోగానే కారు కదిలింది. అతను గబగబా తన బైక్ దగ్గరికి పరిగెత్తి స్టార్ట్ చేశాడు. మరుక్షణం అది కారుకి ఫర్లాంగ్ దూరంలో ఉండి ఫాలో అవసాగింది. సీటుకు జారగిలబడి కళ్ళు మూసుకుంది స్రవంతి. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ బిల్డింగ్లోకి ప్రవేశించింది. అప్పటికే అతిథులంతా వచ్చేసినట్టు సందడిగా ఉంది. బిల్డింగ్ మొత్తం లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆ వెలుగులో అందంగా కదిలే సీతాకోక చిలుకల్లా కనిపిస్తున్న ఆడవాళ్లను చూస్తే ఆమె డోర్ తెరుచుకుని కిందికి దిగింది. ఆమెను చూడగానే స్నేహితురాళ్లంతా బిలబిలమంటూ చుట్టుముట్టారు. ఉదయం వచ్చిన దానివి, పార్టీలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావే? రాధ అడిగింది. ఆమె చిన్నగా నవ్వింది. సమాధానం చెప్పలేదు. అబ్బో, మల్టీ మిలియనీర్కి భార్యవి కాగానే నీలో ఇంత గర్వం వస్తుందనుకోలేదు. రాధ ప్రశ్నకి సమాధానం చెప్తే ఏమ్మా, నీ నోటి ముత్యాలేమైనా రాలిపోతాయా? సొమ్మేమైనా కరిగిపోతుందా? సుజాత కినుకగా చూస్తూ అడిగింది. స్రవంతి నొచ్చుకుంది. రాధ భుజం మీద చెయ్యేస్తూ, అదేం కాదు, ఏదో ఆలోచిస్తున్నానంతే అనేసి అందరి వైపు చూసింది. చెప్పండి, మీరంతా వచ్చి ఎంతసేపు అయింది?
అని అడిగింది. గంట దాటింది. అది సరే, సువర్చలతో అరగంటలో వస్తానని చెప్పావట. ఇంతసేపు ఆ బీచ్లో ఏం చేశావు అడిగింది రాధ స్రవంతి వెంట నడుస్తూ. ఏమీ లేదు, చాలా రోజుల తర్వాత ఈ ఊరొచ్చాను కదా, ఆ సముద్రాన్ని చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపించింది క్లుప్తంగా సమాధానం చెప్పింది. దీర్ఘం తీసింది రాగిణి. అక్కడ కూర్చుని సముద్రాన్ని చూశావో లేక సముద్రాన్ని చూస్తూ మీ ఆయన్ని తలుచుకున్నావో ఎవరికి తెలుసు. మీ ఆయన జ్ఞాపకాలతో విరహంతో వేగిపోయావా అందుకుంది సుజాత. స్రవంతి నవ్వి ఊరుకుంది. విరహంతో వేగిపోవటానికి వాళ్ళాయన ఏమైనా నవయువకుడా? 50 ఏళ్ల బాలకుమారుడు. ఇక ఆయనను గుర్తుకు తెచ్చుకునే కంటే చలనం లేని ఆ సముద్రం ఒడ్డుని చూస్తూ కూర్చోవటం బెటర్ రాధ అంది. చివ్వున తలెత్తింది స్రవంతి. అప్పటికే ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. హఠాత్తుగా అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోయింది. ఇంతలో అటువైపు వచ్చింది సువర్చల. ఆమె స్రవంతి కజిన్. స్రవంతి కన్నా కాస్త పెద్దదైనా ఆమెతోనే కలిసి చదువుకోవడం వల్ల చనువెక్కువ. స్రవంతి ముఖం చూడగానే ఏదో జరిగుంటుందని గ్రహించింది. కళ్ళతోనే ప్రశ్నించింది స్రవంతిని. స్రవంతి ఏం మాట్లాడలేదు. ఆమెను వాళ్ల నుండి దూరంగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో స్రవంతి రా, ఆయన నీకోసం అడుగుతున్నారంటూ దారి తీసింది. భార్యతో పాటు వస్తున్న స్రవంతిని చూడగానే గిరి చిరునవ్వుతో వాళ్లను సమీపించాడు. ఏం స్రవంతి, ఆలస్యమైందేం? సర్లేండి, ఇప్పటికే వాళ్ళు దానికి క్లాస్ తీసుకున్నారు, ఆ విషయం వదిలేయండి అంది సువర్చల. పార్టీ అయిపోయి అంతా వెళ్ళిపోయేసరికి రాత్రి 11 దాటింది. సందడి సద్దుమణిగింది. స్రవంతి ఎవ్వరితో కలవకుండా ఒంటరిగా గడిపేసింది. అందరూ వెళ్ళిపోయాక పడుకోవటానికి స్రవంతికి గెస్ట్ రూమ్ చూపించి వెళ్ళిపోయింది సువర్చల. స్నానం చేసి కాటన్ చీర కట్టుకుంది. అప్పుడే పడుకోవాలనిపించలేదు. కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని బయటకు చూస్తూ కూర్చుంది. వెన్నెల నందివర్ధనం చెట్టు మీద పడి నీడని సృష్టించింది. ఆకు సందుల్లోంచి నీడ మీద వెలుగు నల్లటి చీర మీద వెండి జరీలా మెరుస్తోంది. అది చూడగానే ఆమెకు తన జీవితం గుర్తొచ్చింది. తను అంతే, వెండి జరీలా అందరికీ మెరుస్తూ కనిపిస్తుంది. అయితే దాని చుట్టూ ఉండే నల్లటి నీడతో మాత్రం ఎవ్వరికీ సంబంధం లేదు. ఆమె తనలో తాను నవ్వుకుంది. ఊరు వదిలి వచ్చిన జ్ఞాపకాలు వదల్లేదు. ప్రదేశాలతో సంబంధం లేకుండా మనసుని వెన్నంటి ఉండే జ్ఞాపకాలే తన ప్రథమ శత్రువులు. ఆమె చాలాసేపు అలాగే కూర్చుంది. సువర్చల భర్త గిరి అక్కడికి ఎప్పుడొచ్చాడో ఆమెకు తెలీదు. ఆలోచిస్తూ అటువైపు తలతిప్పి చూసిన ఆమె గుమ్మం దగ్గర నిలబడి ఉన్న అతన్ని చూసి ఉలిక్కి పడింది. తర్వాత బలవంతంగా ముఖం మీదికి చిరునవ్వు తెచ్చుకుంటూ రాబావా, ఎంతసేపైంది వచ్చి అంది లేస్తూ. అతను ముందుకొస్తూ కూర్చో, ఇప్పుడే వచ్చాను అని ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. మరి పిలవలేదేం? ఆమె ముఖంలో రవ్వంత మొహమాటం. అతను ఎంతసేపటి నుండి తనని గమనిస్తున్నాడో అనుకుంది. ఏమీ లేదు, సువర్చల బాగా అలసిపోయినట్టుంది, నిద్రపోతోంది. నాకు నిద్ర రావడం లేదు. ఎందుకో నువ్వు గుర్తొచ్చావు. నువ్వు నాలాగే నిద్ర పట్టకుండా ఒంటరిగా ఉంటావనిపించింది, వచ్చాను సూటిగా చూస్తూ అన్నాడు. తలదించుకుంది. ఆమె ఏమీ మాట్లాడకపోవడం గ్రహించి అతనే అన్నాడు, ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? అది బాగుంది కళ్ళెత్తి సమాధానం చెప్పింది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందా? ఆమె చిన్నగా నవ్వి, నేను చదువుకుందంతా ఇక్కడే కదా, అందుకే వైజాగ్ అంటే నాకు అభిమానం అంది. అందుకే అయితే ఇక్కడే ఉండిపో. ఎలా సాధ్యం? నేనిప్పుడు వివాహితను. మా ఆయన ఇల్లు బిజినెస్ అంతా హైదరాబాద్లోనే కదా, ఎందుకు సాధ్యపడదు? ఇక్కడ నేను లేను? ఆమె కళ్ళల్లోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు. ఆమె చప్పున తలెత్తి అనుమానంగా చూసింది. అతను తడబడ్డాడు. అంటే అది మేమంతా లేమా అని సరిదిద్దాడు. ఆమె తల తిప్పుకుంటూ ఇంకా ఆ టాపిక్ వదిలేయండి అంది. గిరి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె ముఖాన్ని చూస్తూ కూర్చున్నాడు. ఆ నిశ్శబ్దాన్ని బయట నుండి వినిపించే కీచురాళ్ల రొద బెదరగొడుతోంది. అతను కుర్చీలో అనీజీగా కదులుతూ నోరు విప్పాడు. నేను నీతో ఒక విషయం చర్చించాలని వచ్చాను స్రవంతి. ఆమె ప్రశ్నార్థకంగా చూసింది. అతను కొనసాగించాడు. నాకెందుకో నిన్ను చూసినప్పుడల్లా అమితమైన జాలి కలుగుతుంది. నీకోసం ఏదో చెయ్యాలనిపిస్తుంది. నీలోంచి ఈ స్తబ్దతని పారద్రోలడానికి నా జీవితాన్నే కొవ్వొత్తిలా కరిగించేసుకోవాలని ఉంది డ్రమటిక్గా అన్నాడు. ఆమె అతని వంక ఆశ్చర్యంగా చూసింది. సువర్చల ఉన్నప్పుడు క్లుప్తంగా మాట్లాడే అతను ఈరోజేమిటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంది. ఈ సంభాషణంతా దేనికి నాందో అర్థం కాలేదు. మౌనంగా వినసాగింది. చెప్పు స్రవంతి, నీకోసం నేనేం చేయగలను? మోడువారిన నీ జీవితాన్ని తిరిగి చివురించేలా చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే అన్నాడతను.
హఠాత్తుగా ఆమెకు ఒక అనుమానం కలిగింది. అతను ఏం ఆశించి ఈ అర్ధరాత్రి తన గదికొచ్చి అలాంటి సంభాషణ ప్రారంభించాడో లీలగా అర్థమైంది. కానీ ఆ భావాన్ని అతను గుర్తించకుండా ముఖం దించుకుంది. మాట్లాడు స్రవంతి, ఎప్పుడూ గలగల పారే సెలయేరులా నవ్వుతూ ఉండాలి నువ్వు. అంతేకాని గంభీరంగా సాగిపోయే మందాకిని నదిలా నిన్ను చూడలేను. ఆవేశంగా అంటూ కొద్దిగా ముందుకు వంగి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె విడిపించుకోవాలని చూసింది, కానీ అతను గట్టిగా పట్టుకుని వదల్లేదు. ఆమె నిర్లిప్తంగా చూసింది. ఇప్పుడు ఏమైంది బావా? నేను సంతోషంగానే ఉన్నాను కదా, నాకేం తక్కువ? అన్నీ ఉన్నాయి, ముఖ్యంగా నన్ను ప్రాణంగా ప్రేమించే భర్త. ఆమె మాట పూర్తి కాకముందే అతను అందుకున్నాడు. అదే అదే సరిగ్గా నేను చెప్పబోయేది. ఎంత ప్రేమించే భర్త ఉంటే ఏం లాభం? నీ జీవితం అడవిగాచిన వెన్నెలే అయిందిగా. ఆమె మొహం ఎర్రబడింది. క్షమించండి, ఈ సంభాషణ ఇంకా ఇంతటితో ఆపేద్దాం. ఆమె తన చేతిని విడిపించుకుని కుర్చీలో వెనక్కి జరిగింది. లేదు స్రవంతి, నిన్ను నేనిలా చూడలేను. ఈ అర్ధరాత్రి స్నానాలు, ఈ నిట్టూర్పులు ఇక నీ జీవితంలో ఎప్పుడూ రానివ్వను. అతని గొంతు గద్గదంగా పలికింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చే లెవెల్లో నటించేస్తున్నాడు గిరి. ఆమె లేచి కిటికీ వైపు తిరిగి గ్రిల్స్లోంచి బయటికి చూడసాగింది. ఆడదంటే మగవాడికి ఏర్పడే జాలి వెనక అంతర్లీనంగా ఏ అభిప్రాయం ఉంటుందో ఆమెకి తెలియంది కాదు. వయసైపోయిన మగాడిని కట్టుకొని నువ్వేం సుఖపడ్డావు అన్న సానుభూతి వాక్యం ఒక మగవాడి నోటి నుండి వచ్చిందంటే అతని మనసులో ఖచ్చితంగా ఆ స్థానాన్ని భర్తీ చేయాలన్న కోరిక ఉంటుందని ఆమెకు చాలాసార్లు అనుభవమైంది. వయసులో ఉన్న ఒక విధవకి దగ్గరవటానికి ఎలా ప్రవర్తిస్తారో ముసలివాడైన మొగుడితో సంసారం చేసే స్త్రీతో కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఎటొచ్చి ఆ దగ్గరవటం అనేది మానసికంగా కాకపోవటమే విషాదం. ఆమె వెనక్కి తిరిగి అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది. అయితే ఏం చెయ్యాలని నిర్ణయించుకున్నారు? ఆమెకు తెలుసు అతనేం చెయ్యాలనుకుంటున్నాడో, ఎలాంటి ప్రపోజల్ తీసుకొస్తాడో ఊహించగలదు. అదే మాట అతని నోటి వెంట రావాలని అడిగిందామె. ఆమె అలా సూటిగా అడిగేసరికి అతను తడబాటుగా చూశాడు. తరువాత నెమ్మదిగా 2 అడుగులు ముందుకు వేస్తూ, ఏమీ లేదు స్రవంతి, నీ భర్త వల్ల నీకు దొరకని సుఖాన్ని నేను అందివ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఆమె నవ్వింది, తెరలు తెరలుగా నవ్వింది. 1/2 నిమిషం పాటు అలా నవ్వుతూనే ఉండిపోయింది. శబాష్, బాగుంది మీ ప్రపోజల్. ఇంకా ఇంకేం చెయ్యాలనుకుంటున్నారు? అతను కన్ఫ్యూజన్గా చూశాడు. ఇంకా ఇంకా ఏముంటుంది? ఏమీ ఉండదా? సువర్చలకి విడాకులు ఇవ్వటం, నన్ను పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి చాలా ఉంటాయిగా. అతను బిత్తరపోయాడు. క్షణంలో తేరుకొని పెదవుల మీదికి చిరునవ్వు తెచ్చుకుంటూ, నువ్వు భలే జోక్ చేస్తావు అన్నాడు. అవును, నా జీవితమే ఒక కామెడీగా మారింది. జోక్ చేయకుండా మరేం చెయ్యను? ఆమెకు చేతుల్లో మొహం దాచుకుని బిగ్గరగా ఏడవాలనిపించింది. అతని ముందు బయటపడడం ఇష్టం లేక ఆపుకుంది. బాధపడకు స్రవంతి, నీకు నేనుండగా ఇంకా దిగులెందుకు? దగ్గరగా వచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు. అతనప్పుడే అంత చొరవ చేస్తాడని ఊహించలేదామె. చప్పున చేతులు తొలగించి పక్కకు జరగబోయింది. ఆమె భుజాల మీదున్న అతని చేతులు మరింతగా బిగుసుకున్నాయి. విడవండి, ఏమిటిది? ఆమె తల అటు ఇటు తిప్పుతూ విడిపించుకోబోయింది. అతని చూపుల్లో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఏదో మైకంలో ఉన్నట్టు ఆమె మీదికి వంగబోయాడు. ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. అతన్ని వారించడానికి ప్రయత్నిస్తూ, ప్లీజ్ వదలండి అని మరోసారి అభ్యర్థించింది. అతను ఆమె మాటలు వినిపించుకునే స్థితిలో లేడు. ఆమెను గట్టిగా గుండెలకు అదుముకున్నాడు. భయంతో ఆమె అరవబోయి స్వర్చలకు వినిపిస్తుందేమోనని ఆగిపోయింది. తన మొహం మీద ఆనబోయే అతని మొహాన్ని చూడగానే ఆమె పిచ్చి బలంతో అతన్ని వెనక్కి నెట్టేసింది. అతని పట్టు సడిలింది. అప్పుడే ఈడ్చి అతని చెంప మీద కొట్టింది. ఒక్క క్షణం పూర్తి నిశ్శబ్దం ఏర్పడింది. అప్రయత్నంగా అతని చెయ్యి చెంపని తడుముకుంది. ఆమె ఆవేశంతో రొప్పుతూ నిలబడింది. అప్పటికే ఆమె జుట్టు విడిపోయి వీపంతా పరుచుకుంది. రౌద్రమూర్తిలా కనిపించే ఆమె రూపాన్ని చూడగానే అతని కళ్ళల్లో జంకు కనబడింది. ఆవేశంగా అందామె, మీ గురించి నేను ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాను. సువర్చలకి మంచి భర్త దొరికాడని ఆనందించాను. కానీ మీరు కూడా అందరిలాంటి మగవారేనని, అవకాశం దొరికితే అవతలి వారి బలహీనతల్ని ఆధారం చేసుకుని మీ కోరికలు తీర్చుకోవడానికి చూస్తారని ఇప్పుడే అర్థమైంది. అతని మొహం అవమానంతో ఎర్రబడింది. ఆమె వంక కన్నార్పకుండా అలాగే చూడసాగాడు. ఆమె తిరిగి అంది, సువర్చల అమాయకురాలు. దాని మొహం చూసి ఇంతటితో ఈ విషయం మర్చిపోవాలనుకుంటున్నాను. మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అందరితో చెప్పేస్తాను, వెళ్ళండి, గట్టిగా అరిచింది.
అతను ఒక్క క్షణం ఆమె ముఖంలోకి చూసి తలదించుకొని వడివడిగా బయటకు నడిచాడు. అప్పుడొచ్చింది ఆమెకు దుఃఖం. అలాగే గోడకి చేరగిలబడి చేతులలో ముఖం దాచేసుకుని చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయింది. ఆ రాత్రి ఆమెకు జాగరణతోనే తెల్లవారింది. రంజిత్ నిద్రలేచేసరికి ఉదయం 8 అయింది. త్వరగా రెడీ అయి డ్రెస్ చేసుకుని బయటకొచ్చాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ తీసి ఒక నంబర్ డయల్ చేశాడు. అది స్రవంతి ఫ్రెండ్ రాధ నంబర్. ఒక్క క్షణం తర్వాత అటువైపు ఫోన్ ఎత్తిన శబ్దం. హలో అని రాధ కంఠం వినిపించింది. హాయ్, నేను రంజిత్ని మాట్లాడుతున్నాను. వాట్? ఎగ్జైటింగ్గా అంది. వాట్ ఏ సర్ప్రైజ్! ఇంత ఉదయాన్నే నేను నీకు గుర్తుకొచ్చానంటే నా జన్మ ధన్యమే. సంతోషంగా అరిచింది. బావున్నావా? అతని కంఠంలోని మ్యాన్లీనెస్కి ఆమె పరవశించిపోయింది. ఓహ్ డార్లింగ్, చెప్పు, ఏమిటి విశేషం? నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను రాధా. నాతోనా? ఆమె కంఠంలో ఆశ్చర్యం తొంగి చూసింది. మాట్లాడు అంది. ఫోన్లో కాదు, మరెక్కడా? ఏదైనా హోటల్లో కలిసి మాట్లాడుకుందాం. అలాగే, ఎక్కడ కలుసుకుందాం? అతను ఆమెను ఎక్కడ కలవాలో చెప్పాడు. ఓకే, అరగంటలో కాదు 5 నిమిషాల్లో అక్కడుంటాను, సరేనా? సరే, ఉంటాను. ఫోన్ పెట్టేశాడు. 15 నిమిషాలలో అతను రాధకు చెప్పిన హోటల్లోకి ప్రవేశించాడు. ఓ కార్నర్ టేబుల్ ఎంచుకొని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. 5 నిమిషాల తర్వాత రాధ వచ్చింది. పంజాబీ డ్రెస్లో చాలా అధునాతనంగా అలంకరించుకొని ఉంది. అతని వంక అడ్మైరింగ్గా చూస్తూ ఎదురుగా కూర్చుంది. ఎప్పుడొచ్చావు అన్నాడతను. సారీ డియర్, 5 నిమిషాల్లో వచ్చేదాన్నే, కానీ ఇంత హ్యాండ్సమ్ బాయ్ దగ్గరికి వచ్చేటప్పుడు అమ్మమ్మలా వస్తే బాగుండదు కదా, అందుకని రెడీ అయ్యేసరికి లేట్ అయింది. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇందాకే. అది సరే, ఏం తీసుకుంటావు? ఏమీ వద్దు, నువ్వు మాట్లాడు చాలు, గారంగా అంది. కనీసం కాఫీయో కూల్ డ్రింకో? సరే, కూల్ డ్రింక్ చెప్పు. ఆమె రిలాక్స్డ్గా వెనక్కి వాలి కూర్చుంటూ అంది. కూల్ డ్రింక్స్ వచ్చాక నెమ్మదిగా స్ట్రాతో సిప్ చేస్తూ అతను అడిగాడు. స్రవంతి వైజాగ్ ఎప్పుడొచ్చింది? నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. నిన్న బీచ్లో కనిపిస్తేను మామూలుగా అన్నాడు. సువర్చల గృహప్రవేశానికి వచ్చిందిలే అంది తేలిగ్గా. ప్రస్తుతం వాళ్ళింట్లోనేగా ఉండేది. ఏం, ఆమెను ఇంకా మర్చిపోలేకపోతున్నావా? ఎగతాళిగా అడిగింది. అతను క్షణం మాట్లాడలేదు. తర్వాత ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ, నువ్వింకా ఆ రోజులు మర్చిపోలేదా అన్నాడు. ఆమె కూడా నవ్వింది. నేనెప్పుడో మర్చిపోయాను, నువ్వే. అదేం లేదు, క్యాజువల్గా అడిగానంతే. ఏమో, మరోసారి ఆమె ప్రస్తావన నా దగ్గర తీసుకురాకూడదు, నాకిష్టం లేదు, ఉక్రోషంగా అంది. ఇంకేదో అడగబోయి మానేశాడు రంజిత్. సర్లే, వేరే విషయాలు ఏమైనా చెప్పు, వింటాను. రంజిత్ ఆ మాట అనడం ఆలస్యం. ఆమె ఉత్సాహంగా కబులు చెప్పసాగింది. అన్యమనస్కంగా వినసాగాడు. మనసులో స్రవంతి కదలాడుతోంది. రాధ ఇంకా మాట్లాడుతూనే ఉంది. అప్పటికే అతని మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది. కథ కొనసాగుతుంది.